ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామంలో అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. అందరూ కూడా క్షేమంగా ఉన్నారు దేవుని కృపను బట్టి అని తలంచుచున్నాను. ఈరోజు ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దామండి. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 8వ వచనము. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యు విల్ ఓన్లీ అబ్జర్వ్ విత్ యువర్ ఐస్ అండ్ సీ ద పనిష్మెంట్ ఆఫ్ ద వికెడ్. Psalms chapter 91 verse 8. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడి యొక్క వాక్య భాగం ద్వారా సెలవిస్తున్నారు, ఎవరైతే దేవుని యందు భయభక్తులు లేక జీవిస్తారో, ఆయనను విడిచి ఆయనను మరచి వారి జీవితాన్ని ఇష్టానుసారంగా కొనసాగిస్తూ ఉంటారో వారు ఖచ్చితంగా ఏం చూస్తారట? ప్రతిఫలంను చూస్తారట. హల్లెలూయా. అది మనం మన కనులారా చూడగలము అనే విషయాన్ని కూడా ఈరోజు లేఖనాల ద్వారా భక్తుడు తెలియజేస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు వారికి ఏ భయం లేదండి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి జీవిస్తున్న వారికి ఏ సమస్య రానియండి, ఏ ఆపద రానియండి, ఏ ఇబ్బంది రానియండి, దేవుడు వారిని ఖచ్చితంగా కాపాడతారు. అన్ని సమయాల్లో దేవుడు వారిని రక్షిస్తాడు. లేఖనాలు సెలవిస్తున్నాయి, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటను ఏం చేస్తాడంట? కోస్తాడు. ఒకవేళ మంచిని విత్తితే మంచిని కోస్తారు, చెడుని విత్తితే చెడుని కోస్తారు. ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి మనం అన్ని విషయాల్లో యథార్థంగా జీవిస్తున్నాం కదా, అదే విధమైన పంటను మనం కోస్తాం. మనకు కూడా సహాయం వస్తుంది, దేవుని దీవెనలు వస్తూ ఉంటాయి. చాలా మంది భక్తిహీనులు ఏం చేస్తారంటే దేవునికి భయపడరు కనుక వారి ఇష్టానుసారంగా జీవిస్తారు. ఏ పాపం పడితే ఆ పాపం చేస్తూ ఉంటారు. ఇంకొకరిని మోసం చేయడానికి ఎంత మాత్రమూ సంకోచించరు. ఇంకొకరిని ఇబ్బంది పెట్టడానికి, ఇంకొకరిని దూషించడానికి, అబద్ధ సాక్ష్యాలు పలకడానికి వారు ఏమాత్రం కూడా ఆలోచన చేయరు. వెంటనే నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడేవారిగా ఉంటారు. కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళు, దేవుని పైన విశ్వాసం కలిగిన వాళ్ళు, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాళ్ళు మాత్రం ఒక మాట మాట్లాడాలన్నా 1కి 2 సార్లు ఆలోచన చేసి మాట్లాడుతూ ఉంటారు. దాన్ని బట్టి భక్తిహీనులు వారు పాపం చేస్తారు కనుక, వారు దోషం చేస్తారు కనుక వారు ఎలా పెరుగుతారట? గొప్పగా అయిపోతారు. వెంటనే వారికి ఏదో సంపద వచ్చినట్లుగా ఊడిపడ్డట్టుగా ఉంటది. అది చూసి మనం అసూయ పడకూడదు. అది చూసి మనం వాళ్ళేంటి గొప్పోళ్ళు అయిపోయారు కదా, మా పరిస్థితి ఏంటి ఇలా ఉంది అని అనుకోవద్దండి. వారు కలిగే ప్రతిఫలం నువ్వు కళ్ళారా చూడబోతున్నావు. ఒకానొక సమయంలో వారు చేసిన దోషమునకు గాను, వారు చేసిన అతిక్రమమునకు గాను, వారు చేసిన ఆ దొంగతనము లేదా మోసమునకు గాను ఏదో ఒక రోజు వారు ఖచ్చితంగా పట్టుబడతారు. నిజం ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. వారు ఏ విధంగా ఆ ధనాన్ని సంపాదించారో, వారు ఏ విధంగా ఆ పేరును సంపాదించారో, ఆ ఉద్యోగాన్ని సంపాదించారో, ఆ వ్యాపారాన్ని నడుపుతున్నారో, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఒకానొక సమయంలో బయటకు వచ్చేస్తాయి. ఆ రోజున వారు సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. మనం పంట పొలాల్లో కూడా చూడొచ్చు. పంట పొలాల్లో అసలు మొక్కల కంటే పక్కన ఉన్నటువంటి కలుపు మొక్కలు బాగా పెరిగిపోతూ ఉంటాయి కదా. వాటికి ఏమి వేసినా వేయకపోయినా, ఎటువంటి ఫెర్టిలైజర్స్ వేయకపోయినా, ఎటువంటి వాటర్ వాటికి ఇవ్వకపోయినా బాగా గ్రోనప్ అయిపోతుంటాయి, పెరిగిపోతూ ఉంటాయి. అంత మాత్రాన కలుపు మొక్కలను చూసి అసలు మొక్క ఫీల్ అవ్వద్దా? అవ్వదు. ఎందుకో తెలుసా? చివరికి ఆ కలుపు మొక్కలన్నీ కూడా కొయ్యబడి, వేరు చేయబడి, అవన్నీ కూడా అగ్నిలో కాల్చబడతాయట. హల్లెలూయా. ఎస్, భక్తిహీనత కలిగిన జీవితం అనేది చాలా ప్రమాదకరం. భక్తిహీనులు ఈరోజు ఆనందంగా కనిపించవచ్చేమో, ఈరోజు సంతోషంగా కనిపించవచ్చేమో, వాళ్ళు ఏదో దీర్ఘకాలం జీవించినట్లుగా అనిపించవచ్చేమో, కానీ ఎప్పుడు వారికి ఏ ఆపద వస్తుందో వారికి కూడా తెలియదు. ఆపద నుంచి బయటపడే మార్గము కూడా వారికి కనిపించదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున భక్తి హీనులను చూసి లేదా పాపంలో చెడులో జీవిస్తున్న వారిని చూసి నువ్వు మత్సరపడాల్సిన అవసరం లేదు. నీవు వారిని చూసి అయ్యో నా జీవితం ఏంటి ఇంత తక్కువగా ఉంది అని ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ భక్తిహీనులు నిన్ను బాధ పెడుతున్నారేమో, ఒకవేళ ఆ భక్తిహీనులు నిన్ను కృంగదీస్తున్నారేమో, ఒకవేళ ఆ భక్తిహీనులే ఈరోజు నిన్ను మోసం చేశారేమో, అయినా కానీ దేవుని కోసం కనిపెట్టుకో.
వారి యొక్క పతనమును నువ్వు చూడబోతున్నావు. వారు ఎలా పడిపోబోతున్నారో నువ్వు చూడబోతున్నావు. వారికి కలుగు ప్రతిఫలము దేవుడు నీకు కనుల ద్వారా చూపించబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి అప్పగించు, నీ యొక్క సమస్యను దేవునికి అప్పగించు. దేవుడు చూసుకుంటాడు. వారికి ఏమి రిప్లై ఇవ్వాలో, వారికి ఏ విధమైన ఫలం ఇస్తే న్యాయంగా ఉంటుందో వాటిని దేవుడు ఇస్తాడు. గనుక నీవు భయపడకు, కృంగిపోకు. నీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నీకు సహాయకరంగా ఉన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థిస్తాను. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. అత్యున్నతుడా, స్తోత్రాలు తండ్రి, వందనాలయ్యా. ఈ సమయంలో ఎంతో మంచి మాటలు, ఆదరణకరమైన మాటలు, గొప్ప మాటలు మాతో మాట్లాడారు. భక్తిహీనులకు ఒకానొక రోజున ప్రతిఫలం ఉంటుందని, అది చాలా భయంకరంగా ఉంటుందని, అది వారు భరించలేనంత అయా గొప్పదిగా ఉంటుందని లేఖనాల ద్వారా సెలవిస్తూ ఉన్నారు. ఎస్ లార్డ్. అయా భక్తిహీనులు కలిగినటువంటి జీవితం ఏ ఒక్క విశ్వాసి కూడా కోరుకోకుండా భక్తి కలిగి జీవించే కృప దయచేయమని, అయా భక్తిహీనులు విశ్వాసులైన వారిని బాధ పెడుతున్నారు, కృంగదీస్తున్నారు. వారిని తండ్రి ఆర్థికంగాను, శారీరకంగాను, మానసికంగాను కృంగదీయడానికి ప్రయత్నాలు చేస్తుండగా నాయనా, మీరే తండ్రి మీ బిడ్డలైన ప్రతి బిడ్డకు సహాయం దయచేయమని, వారికి మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం నాయనా. ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఎవరైతే బిడ్డలు ఏకీభవిస్తున్నారో వారందరినీ మీ పాసన్నిధి చేస్తున్నాం. వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. బిడ్డలకు జ్ఞానమును, తెలివిని, బలమును మీరే దయచేయండి. అయా నాయన, అనారోగ్య సమస్యలన్నిటిని యేసు నామములో తొలగించండి. దురాత్మ క్రియల నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. భయంకరమైన రోగాలు, వ్యాధులు ఏవిను వారిని ఎంత మాత్రము హాని చేయకుండా మీరే కాపాడండి ప్రభువా. అయా ఆర్థిక పరమైన సమస్యలు, అప్పుల నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయమని అడుగుతున్నాము. అదే విధంగా తండ్రి, ఎంతో మంది బిడ్డలు కుటుంబపరమైన గొడవల్లో ఉన్నారు, ఆస్తి తగాతాలు, కోర్టు కేసుల్లో ఉన్నారు. విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయా విదేశాలు వెళ్ళేటకు ప్రయత్నిస్తున్నారు, సహాయం దయచేయండి, సఫలపరచండి తండ్రి. అయా ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. అయా గర్భఫలం లేని వారందరిని బట్టి అడుగుతున్నాం తండ్రి, బిడ్డలకు గర్భఫలం దయచేయండి నాయన. అయా ఏ బిడ్డ కూడా ఈరోజు ఎటువంటి లోటు కలిగి లేకుండా ప్రతి బిడ్డ జీవితంలో సమృద్ధిని అనుగ్రహించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా మా మార్గాలను దీవించండి తండ్రి. ఏ ఒక్క బిడ్డకు ఎటువంటి హాని, ప్రమాదం ఏది జరగకుండా కాచి కాపాడి భద్రపరచమని నాయన, ఈ రోజున మా క్రియలు, మా ప్రవర్తన అంతను మీ పాద సన్నిధిని పెడుతూ ఉండగా మీ నామానికి ఘనతకరంగా మా జీవితాలను మార్చమని, మీరే మా ద్వారా మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేకులకు షేర్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.